మైండ్ పోతుంది సార్ అంటారు. ఒక్కొక్క షాట్ ఒక్కొక్క సీన్ అన్నట్టు ఉంటుంది. వా 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 మంచి మంచి లొకేషన్లు ఉన్నాయి ఇటు సైడ్. ఎవరైతే పార్వతీపురం వచ్చి రిటర్న్ మళ్ళీ విజయనగరం వెళ్దాం అనుకుంటున్నారో ఇటువైపు నుంచి వెళ్ళండి. అబ్బా కళ్ళతో చూస్తే మాత్రం స్వర్గం అంటారు దీన్ని. స్వర్గం నాకు రోడ్ 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 నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్. ఒకప్పుడు ఎవరెవరి కోసం వెళ్ళి ఎన్నెన్నో చేస్తే వాళ్ళకి గుర్తులేవు. ఒక 4-5 క్లాసులు అవగానే మనకి ఎలా కట్ చేయాలి, ఎక్కడి నుంచి ఏడు తోసేయాలి అని అర్థమైపోయింది. పాడు ఉంటుంది అంటే ఒక 70 మెంబర్స్ నీలాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు. అది నీ చుట్టూ ఉండి నీతో మాట్లాడుతూ ఒక గ్రూప్ రైడ్కి వెళ్తే బా అది నా పేరు జియోన్ ఉర్రికోడి అయిపోతావు. కాకి మనకి దారి చూపిస్తుందయ్యా. బాబా ఎటు చూసినా పచ్చని పొలాలు, మంచి గాలి, చిన్న రోడ్డు. తేడా వస్తే పక్క పొలాల్లోకి వెళ్ళిపోతాం, అది గ్యారంటీ. నేను 4 రోజులు బట్టి తిరిగాను కానీ పార్వతీపురంలో ఒక వీడియో కూడా చేయలే. వెళ్ళడం ఇప్పుడు వెళ్ళిపోవడం ఈ 2 వీడియోలో చేస్తున్నా. టైం 6:20 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయ్యా. మార్నింగ్ ఏం కాదు, అందరూ లేచిపోతారు ఈ టైంకి. 5 గంటలకు లేచిపోతారు ఇక్కడ చెప్పాలంటే పల్లెటూరులో. పార్వతీపురం నుంచి వెళ్ళట్లే, ఇలా వంగరం నుంచి వెళ్తున్నా. ఈ రూట్స్ చాలా బాగుంటాయి. గుడ్ మార్నింగ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు a న్యూ వీడియో. ఈరోజు వచ్చేసి మనం విజయనగరం వెళ్తున్నాం. గరువిల్ నుంచే బ్యూటిఫుల్ సన్ రైజ్. లుక్ ఎట్ దట్. ఆహా, ఈ రూట్ నుంచి ఎందుకు వెళ్తున్నా మీకు ముందు ముందు కనబడుతుంది. మంచి మంచి విజువల్స్ ఉంటాయి. మైండ్ పోతుంది సార్ అంటారు. ఒక్కొక్క షాట్ ఒక్కొక్క సీన్ అన్నట్టు ఉంటుంది. దీని నుంచి ఎక్కించాలన్న కష్టమే బాబాయ్, ఎక్కువ ఉంది గడ్డి. ఓ లాస్ట్ వీడియో మీరు చూసుంటే ఆ వీడియో ఎక్కడ ఎండ్ అయ్యిందో, అసలు ఎక్కడ స్టార్ట్ అయ్యిందో కూడా తెలియదు. ఎందుకంటే మొత్తం గజిబిజిగా గజిబిజిగానే పెట్టా. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంటే అటు తిరిగి 4-5 రోజులు షూట్ చేసినంత దాంట్లో పెట్టేసాను. అసలు రాయగడ వెళ్ళాల్సి ఉంది, క్రికెట్కి వెళ్ళాల్సి ఉంది, బాక్స్ క్రికెట్కి. ఇలా ఎవరు హ్యాండ్ అంటే రాలేదు. సంతోష్ గడికి అయితే ఈవెంట్స్ ఉన్నాయి, అందుకే రాలే. ఈ ఊరు గమనించారా మీరు ఏదైనా? చూడండి, ప్రతి వీధికాల పేరు ఉంటుంది. వీధి పేర్లు చూడు. ఇదో ప్రతి వీధికి వీధి పేరు నీట్గా పెడతారు. ఈ ఊరు నాకు ఎప్పటి నుంచి తెలుసు అన్న, చాలా నచ్చుతుంది ఇది. ఇక్కడ నుంచి రోడ్లు స్టార్ట్ అయితే చూడు. అబాబా వస్తుంది, ఇప్పుడు మంచి రోడ్లు వస్తుంది చూడు. వచ్చేసారా? అటు ఇటు పొలాలు మధ్యలో బైక్ వేసుకుని మనం పోతున్నాం, చిన్న రోడ్డు వేసుకుని. కానీ రోడ్స్ బాగా కొద్దిగా అవి కొంచెం చూసుకోవాలి. కనబడుతుంది అంత పొలాలే, దగ్గర ఎన్నో ఎకరాలు ఉంటాయి. ఇటు ఎంజర తగిలింది. ఇప్పుడు బాబాయ్ పని చేసుకుంటున్నాడు. ఎన్నో వీడియోలు తీయాల్సి ఉంది అబ్బా. హ్యాండ్ ఇచ్చేసారు వీళ్ళు కానీ హ్యాండ్ అవ్వకపోయి ఉంటే మాత్రం. హ్యాండ్ అంటే నేలగాడికి షూట్స్ ఉన్నాయి, ఆ షూట్స్ పని మీద ఆడెళ్ళిపోయాడు. సాగర్ గాడు అంటావా ఈరోజు వెళ్దాం, రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్దాం, పక్క రోజు వెళ్దాం అని చెప్పి ఆడే హ్యాండ్ ఇచ్చాడు.
కొంచెం లైట్లే, మళ్ళీ పండగకు వస్తా కదా అప్పుడు వెళ్తాం. ఇంకో వీడియో ఇది వర్త్ అనమాట. అటు నుంచి వెళ్ళిపోతే వర్త్ ఉండదు, ఇటు నుంచి అందుకే వచ్చా వర్త్, మొత్తం వీడియో వర్త్ ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. ఇది మొత్తం పొలాలు, డ్యామ్లు. ఇటు సైడ్ ఎక్కువ డ్యామ్లే, మీరు ఎక్కువ డ్యాములు చూపిస్తున్నారు రెడ్ బ్రో అనుకోవద్దు. ఇటు సైడ్ ఎక్కువ డ్యాములు ఉంటాయి. నేను వెళ్ళేవి కూడా డ్యామ్లే అనుకుంటా ఎక్కువ, మ్యాక్స్ నాకు ఇష్టం. నేనేం కావాలన్నట్లే, అవి ఉన్న దాంట్లో నేను వెళ్తున్న వాటిలో అవి ఉన్నాయి, అంతే తేడా. నేనేం కావాలని పోతలేదు డ్యాములకి. సిక్స్ 40కే అప్పుడే ఎండ బాగుతుందంటే నేను ఇంటికి వెళ్ళేటప్పటికి నా పరిస్థితి ఏటవుతుందో. ఎందుకంటే ఈ రోడ్స్ చాలా ఇది కదా, మనం స్పీడ్గా వెళ్ళాం. స్పీడ్గా వెళ్ళకపోతే టైం ఎక్కువ పడుతుంది, టైం ఎక్కువ పడితే లేట్ అవుతాం, లేట్ అయితే ఎండదోలు తెస్తుంది. ఓకే ఏముందలే. ఈ ఊరు మొత్తం పండగ ఇది అవుతున్నట్టుంది, మొత్తం లైట్లతో నింపారు. నేను కాదు, నేనే అనలా నీకు వస్తున్నాను. ఈ రోడ్డు బాగోదు కదా, ఇక్కడ నుంచి కొంచెం ఇబ్బంది పెడుతుంది. కొంచెం దూరం పంచాయతీ పెట్టారు, ఏదో గుడ్లో ఏదో పంచాయతీ అవుతుంది. తినక్క బ్రేకులు పడట్లేదు, దీని బ్రేకులు ఫెయిల్ అయిపోయింది ఆల్మోస్ట్. నిన్న మీకు షార్ట్ వీడియో వచ్చి ఉంటుంది. దీని ఏబిఎస్ లైట్ పడిపోతుంది, మార్చేయాలి. బ్రేకులు అన్నీ మార్చేస్తాం, బ్రేకులు సర్వీసింగ్ చేయించాలి. ఏబిఎస్ అయితే బ్లింక్ అవుతుంది, అత్యంత దరిద్రం అయితే. తేడా అయితే మొత్తం నాశనం అయిపోతుంది. మనకి అడ్రస్ లేకుండా పోతాం. ఇంకా పడిపోలేదు, ఇప్పుడు పడాలి. ఈ టైంకి వచ్చేసిందా? రాలే, చెక్ లైట్ వచ్చేయాలి. నిన్న 4 కిలోమీటర్స్ వెళ్ళి చెక్ లైట్ వచ్చేసింది వెంటనే. దారుణం. రోడ్డు బాగుంటలేదు అయ్యా. ఈ స్ట్రెచ్ కొంచెం ఉంది, ఈ స్ట్రెచ్ ఇలా క్లియర్ అయిపోతే నాకు తెలుసు కదా. ఈ స్ట్రెచ్ ఒక్కటే కొంచెం దూరం, ఒక 5-7 కిలోమీటర్స్ అనుకుంటా. దీని తర్వాత చాలా బాగుంటుంది. ఇక 5-7 కిలోమీటర్స్ మాత్రం నరకమే. నీ పరిచయముతో మొన్న హైవేలో వెళ్తున్నప్పుడు ఎలాగొచ్చారు బాబు, భయం వేసింది చూస్తేనే. అమ్మో బస్సు లారీ వచ్చేస్తా, బస్సులు వచ్చేస్తాండి. సరే సారీ అన్న, నువ్వు కార్లో అన్నానని చెప్పి బస్సు డైరెక్ట్గా వచ్చేస్తుంది అన్నది. సరే బ్యాక్ వీల్ రోల్ అయిందిరో. బాబా ఎటు చూసినా పచ్చని పొలాలు, మంచి గాలి, చిన్న రోడ్డు. తేడా వస్తే పక్క పొలాల్లోకి వెళ్ళిపోతాం, అది గ్యారంటీ. టిడిన్ 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 టిడిన్. వా 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 వా. ఈ రోడ్లు అన్నీ నాశనం ఉండేవి. ఈ రోడ్ చాలా బాగా చేస్తారు. ఇంకా చిన్న బిట్టే, ఇంకా 3 కిలోమీటర్స్ ఉంది నాకు తెలిసి. చాలా బాగా చేస్తారు అయితే. మంచి రోడ్లు వేసారు, పోతే పని కానీ సూపర్. ఆహా, బ్రిడ్జ్ మీదకి వెళ్దాం. అయితే వాటర్ ఉంది, వాటర్ చూడు ఎంతవరకు ఉందో. దీనమ్మ
ఉంది ప్లేస్. ఎక్కడ పెడితే అక్కడ గబ్బునా కొడుకులు గబ్బు చేసి పడతాయి ఇంక తండ్రి ప్లేసులని. సూపర్, ఇదంతా గబ్బు చేస్తారు అబ్బా ప్లేస్ని. ఏమంటే తాగిన కొడుకులు చూడు, తాగడానికి ఎక్కడ పెడితే అక్కడే తాగడం డ్యాములు గట్టి నాశనం చేసేయడం. ఈ ఊరు అదే వంగర దాటిన తర్వాత ఇది డ్యాము. వంగర ఏరు అక్కడ ఉందా, ఇది డ్యామ్. ఇక్కడ డ్యామ్ ఇక్కడ ఉంటే చూపిస్తున్నాను ఒకసారి. మంచి మంచి లొకేషన్లు ఉన్నాయి ఇటు సైడ్. ఎవరైతే పార్వతీపురం వచ్చి రిటర్న్ మళ్ళీ విజయనగరం వెళ్దాం అనుకుంటున్నారో ఇటువైపు నుంచి వెళ్ళండి, భలే ఉంటుంది రోడ్డు. పిచ్చ హ్యాపీ అయిపోతారు మీరు. గరుగుబిల్లి, వంగర ఇలా ఈ రోడ్ నుంచి పోయారు అనుకోండి, యూ విల్ బీ హ్యాపీ. బాబా ఈ రోడ్డు బాగుంటుంది. మర్చిపోయి చాలా రోజులు అయింది వచ్చి. చూడు చెట్లు స్వాగతం చెప్తున్నాయి మనకి. అటు ఇటు చెట్లుండి పైన నీడొచ్చి రరా అన్నట్టు ఉంటుంది. కాకి మనకి దారి చూపిస్తుందయ్యా. పదన్నా వస్తున్నా. అరే వెళ్ళిపోయినావా, బాయ్. జీనో నా పేరు జియోన్. ఉర్రికోడి అయిపోతావు. అది లెఫ్ట్ వెళ్ళాలనుకో, మళ్ళీ అడిగేద్దాం. అన్నా విజయనగరం లెఫ్టా? విజయనగరం లెఫ్టే కదా? విజయనగరం రైటా? అంటే లెఫ్ట్ నుంచి కూడా ఉంటుంది కదా? ఓ పాలకొండ వెళ్ళిపోతుంది. ఇది రాజం వెళ్ళిపోద్ది. ఓకే 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 థ్యాంక్స్ అన్నా, బాయ్ బాయ్. ఓ పాలకొండ నుంచి ఒకసారి వచ్చా కదా? లేదు, లాస్ట్ టైం నేను పాలకొండ మీద నుంచి వచ్చా, అదే లెఫ్ట్ అని గుర్తుపెట్టేసుకున్నాను. ఇంకా పాలకొండ అమ్మవారి దర్శనానికి వెళ్ళి వచ్చినప్పుడు ఇంకా ఆ రోటే గుర్తుండిపోయింది. ఒకసారి ఇక్కడ ఆగినట్టు గుర్తు. మొత్తం నేను డాడీ వాళ్ళు ఇక్కడ ఫోటోలు తీసుకున్నాం. కొన్ని మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయి, అందుకని ఈ రోడ్లో వెళ్తూ ఉంటాను నేను ఎక్కువ. నాకు ట్రావెల్ ఎందుకు చేస్తావు అంటే కొన్ని బాధలు మర్చిపోవడానికి, నెక్స్ట్ కొన్ని హ్యాపీనెస్ని ఎత్తుక్కోవడానికి కూడా. మన వరస్ట్ టైంలో ఎవడు మనతో లేడు. కొందరు ఉన్నారు, వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికీ లైఫ్లో. సమ్టైమ్స్ హ్యాపెన్ బ్రో. లైఫ్ అంత ఈజీ కాదు, దూలా తీరిపోతుంది. నేను ఇలా వీడియోలు తీస్తున్నా, ఎంత హ్యాపీగా ఉన్నా అంటే మీరు అనుకోవద్దు. ఓ ఓ ఓ అమ్మ వస్తుడు నా మీద ఎక్కించి వారదు ఇంకా, లేకపోతే దిగకపోతే. ఓకే పాయింట్కి వస్తే, ఎంత హ్యాపీగా ఉన్నాను, ఎంత సరదాగా ఉన్నాను అని చెప్పేసి మీరే ఇది బ్రహ్మద్రం పడద్దు. వీడియోలో ఎవడైనా అలాగే కనపడుస్తాడు, బయట చూస్తే తెలుస్తుంది ఆడికి ఎన్ని మొక్కలు ఉన్నాయని. లైఫ్ లెసన్స్ బ్రో. నేను 4 రోజులు బట్టి తిరిగాను కానీ పార్ట్ 1లో ఒక్క వీడియో కూడా చేయలే. వెళ్ళడం ఇప్పుడు వెళ్ళిపోవడం, ఏ 2 వీడియోలో చేస్తున్నా. వెళ్దాం అనుకున్నవన్నీ ప్లాన్ బిస్కెట్ అయిపోయి. సర్లే పట్టు ఉంది, పట్ 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 అంటే ఎప్పుడు అంటుందో. ఈ ఊర్లో రోడ్లు వేయనట్టున్నారు అసలు. చూడు ఎంత గుంతలు అయిపోయినా కూడా రోడ్లు వేయలేదు. ఇగో ఇది అబ్బా రోడ్లు వేయండి సార్ ఈ ఊరిలో. అమ్మా ఈ ఊరి పేరేంటే అన్న అడుగుదామా?
అన్నా ఏందన్నా బస్సు సూపర్ నువ్వు. అలాగే నాలాగా ఎంతమంది ఎంజాయ్ చేస్తారు ఈ రోడ్స్ కామెంట్ చేసి చెప్పండి. నేనైతే పీస్ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నా ఈ రోడ్స్ని. అలాగే మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ డౌన్ అయితే చేయండి. ఈ రోడ్స్ ఇలాంటి రోడ్స్ ఏమైనా కావాలా, ఇంకా ఇలాంటి విలేజెస్ ప్లేస్ నుంచి ఏం తిరగాల, ఇలాంటివి ఏం చెప్పాలా, ఇలాగ మీరు కామెంట్ చేసి చెప్తేనే తెలుస్తుంది. నాకు కామెంట్స్ వస్తలేదు అంటే వ్యూసే రావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకో. 100 వ్యూస్ వస్తున్నాయి, మహా అయితే గట్టి మాట్లాడితే 100 వ్యూస్ వస్తున్నాయి. అదే పర్లేదులే, 100 వ్యూస్ అంటే తక్కువేం కాదు. 100 మంది చూస్తారు నాలాంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళు. నైస్, నేను దాన్ని ప్రౌడ్గానే చెప్పుకుంటా. 30-50 వేలు పెట్టి 100 వ్యూస్ ఏంట్రా అందరూ అంటున్నారు. కానీ పిచ్చ లైట్ 100 వ్యూస్ అంటే 100 మంది ఒకసారి ఊహించుకోండి. 100 మంది పెద్ద వీడియోగా చూస్తారు మ్యాక్స్. కొంచెం చూడకుండా ఒక 70 మెంబర్స్ చూస్తాను అనుకున్నా యావరేజ్గా. ఒక 30 మెంబర్స్ మా ఫ్యామిలీ తీసేద్దాం, ఇంకో 70 మెంబర్స్ మాత్రం నాలాంటి మెంటాలిటీ ఉన్నోళ్ళగా చూస్తారు. అలాంటి ఒక 70 మెంబర్స్ మన చుట్టూ ఉంటే ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. బుర్ర పాడు ఉంటుంది. అంటే ఒక 70 మెంబర్స్ నీలాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు, అది నీ చుట్టూ ఉండి నీతో మాట్లాడుతూ ఒక గ్రూప్ రైడ్కి వెళ్తే బా, అది వర్ణనాతీర్థం అంటారు కదా, తెలుగు రాదు ఇంగ్లీష్ అది మనకి, అయితే వర్ణించలేము దాన్ని, అంత హ్యాపీగా ఉంటుంది. అద్దా మ్యాటర్. చాలా నాకైతే పెద్ద లాంగ్ వీడియోస్కి ఒక 100 వ్యూస్ వస్తున్నాయి, చాలా హ్యాపీ. షార్ట్ వీడియోస్కి ప్రతి దానికి కాకపోయినా మ్యాక్సిమం 1K వ్యూస్ అయితే వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఈ విలేజ్ రోడ్లు ఎండ్ అయిపోయామ్మా, ఇక్కడతో సమాప్తం. ఇక్కడ నుంచి నార్మల్ రోడ్ స్టార్ట్స్ బిగిన్. ఈ రోడ్స్ కూడా బాగానే ఉంటాయి కాదన్నట్లే, బాగుంటాయి ఈ రోడ్స్ కూడా. అటు సైడ్ గ్రీనరీ అయితే ఉంటుంది, మంచి వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఎక్కువ మాట్లాడేసినట్టు నాకు అనిపిస్తుంది. మళ్ళీ ఎక్కడైనా మాట్లాడితే ఆన్ చేద్దాం. నేను అలాగా పిచ్చినా కూడా నేను అలా తిరుగుతూనే ఉండు. ఒక దగ్గర కాలు ఉండబట్టదు, ఇంటి దగ్గర మాత్రమే ఉండబడుతుంది. ఇంకెక్కడైనా సరే 4 కంటే ఎక్కువ ఉండలేను నేను. ఇప్పుడు ఆ గరువు బిల్లు కూడా అందుకే ఉండలేకపోతున్నాను. మా ఊరు అంతా అక్కడ హాయిగా ఉండొచ్చు, కానీ ఎందుకు వచ్చేసాను నాకు నచ్చదు. అరే ఇది తేడాగా ఉందా. నేను వెనక చూస్తే ఇలాగ ఎట్టిచ్చేస్తాను కాజా. ఈ రోడ్లో రావాలంటే ఒకప్పుడు, ఇప్పుడు మీరు ఇంత స్పీడ్గా వచ్చి కూడా రాలేము. ఇక ఈ రోడ్డు ఉందా, ఇది కూడా కాదు. మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా రోడ్డు చూపించాను మీకు. ఇందాక వాళ్ళ ఊరు చూశారు కదా, బ్యాక్ సైడ్ ఒక ఊరు చూసారు కదా, మీరు చూపించారు కదా, అట్లా ఉంటుంది ఈ ఊరు. ఒకప్పుడు ఉండేది ఫుల్ దరిద్రం, గలీజు. అట్లా అనిపించి ఇప్పుడు చాలా నీట్గా చేశారు, రోడ్లు బాగా చేశారు. మా పార్వతీపురంలో అలా బైపాస్ రోడ్డు అంటే అదే పాత బస్ స్టాండ్ రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు ఒకటి. ఈ రోడ్లు కొంచెం మార్చాలి. పార్వతీపురంలో మెయిన్ ఆ రోడ్డు వల్లే నా బైక్లో డిప్పులు అన్నీ ఊగిపి సౌండ్ అందరూ తిట్టేవారు. అదొకటే దారి మా మాయల ఇంటికి వెళ్ళడానికి, మా ఇంటికి రావడానికి. ఆ రోడ్డుకి జస్ట్ మా ఇంటికి వెళ్ళి మా ఇంటికి వచ్చినందుకు ఆ డెప్పలు లూజ్ అయిపోయి నన్నేటన్నారు, నువ్వు బండి సరిగ్గా తోలు ఇచ్చేయవచ్చు. ఇంకా చూడు దెంగులు ఇంట్లోనే, అది రోడ్డు వల్లరా బాబు అంటే నమ్మరు కదా. బండిని చెడదెంగం, ఇది చెడదెంగం, అది చెంగం, నీకు బండి బొక్క, ఈ డబ్బులు బాక్, ఇది బాక్. ఇటే వెళ్ళాలి, నేను ఇటే పోవాలి. రోడ్లు వేయడం వల్ల కన్ఫ్యూజ్ వచ్చింది. ఇటే కదా, ఇటేలే తుల్లితే మళ్ళా మా జగనన్న ఉన్నప్పుడు ఈ రోడ్లే వేయలేదు. మా అన్న సూపర్. మా అన్న గురించి చెప్పుకోవడం గురించి మాట్లాడితే 1 కాదు 100 కాదు, అదే 1 కాదు 2 కాదు 100 ఉంటాయి. 100 కూడా తక్కువే. వచ్చిన 5 సంవత్సరాలు ఈ రోడ్డు అసలు ముట్టుకొని లేదు. మన వాళ్ళు రాగానే రోడ్లు అయిపోయినాయి. అది ఉంటుంది కదా, అది టీడీపీ వచ్చిన తర్వాత మంచిగా అవుతుంది. ఇల్లు డైలాగ్ ఉంటుంది చూసారా,
వాటర్ తోస్తున్నాయి, రోడ్లు వేస్తున్నాడు, బిల్డింగ్ కార్పొరేట్ కంపెనీలు వేస్తున్నారు, వాట్ నాట్ అన్నట్టు పల్లెటూరులోకి అంబులెన్సులు, హెల్త్ చెకప్స్ అన్నీ వెళ్తున్నాయి. డైలాగ్ ఉంటుంది సార్ మన దీంట్లోని ఉంటుంది ఏదో దాని వల్ల నాకు గుర్తురాట్లే, రజనీకాంత్ గారి మూవీలో ఉంటుంది ఆ మూవీ డైలాగ్. మనకి ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారికి అయితే పనికి వస్తుంది అది. కొంచెం మెల్లిగానే వెళ్తున్నా, ఎందుకంటే చీపురుపల్లి స్వీట్ షాప్ ఓపెన్ అవుతుంది ఆ టైం, కానీ మెల్లిగా వెళ్తున్నా. పాతిపల్లిలో చెప్తా చూడు, లస్సీ, కోవా, నెక్స్ట్ గోకర్ణ కాదు, అదేదో స్వీట్ షాప్ ఉంటుంది బస్ స్టాప్ పక్కన, అక్కడ బాదం మిల్క్ చాలా బాగుంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దాని పేరు ఏదో ఉంటుందబ్బా, ఏదో ఉంటుంది దాని పేరే మర్చిపోయినా. కోనేరు అంటాను, సారీ ఏదో ఉంటుంది దాని పేరు, చాలా బాగుంటుంది అక్కడ స్వీట్ షాప్ అయితే. వెనక్కి రాక నువ్వు. ఇంకా అదే వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు నీకు నచ్చిన క్లిప్పులు ఉంటాయి, క్లిప్పులు ఉంటాయి, రీటేక్లు అయితే ఉంటాయి. నాలాంటి వాడికి అయితే 100 రీటేక్లు అవుతాయి. ఆ రీటేక్లు అన్నీ తీయాలి, ఒక పర్ఫెక్ట్ది పెట్టాలి. అవన్నీ ఇప్పుడు రీటేక్లు అన్నీ చేసినవన్నీ ఒక దగ్గర పెడతా, అన్నీ చూస్తా, ఏది బాగుందో మిగతా ఎడిట్ చేస్తా. అన్నీ చూసారా, అన్నీ ఒక దగ్గర పెట్టుకోవాలి, మళ్ళీ అన్నీ తీయాలి, ఇన్ని చేస్తూ ఉండాలి. ఏదో మోటో వ్లాగింగ్ చేస్తాము అంటే కుదరదు, డోలు తీరేదో ఉంటుంది. ఎడిటింగ్ బాగా నేర్చుకోవాలి. ఇంకా నేను ఎడిటింగ్ క్లాసుల్లో సగం మాత్రం నేర్చుకుని మీకు ఎడిటింగ్ చేసి అంటే దీంట్లో ఏ ఎడిటింగ్ లేదు. నేను ఫోన్లో ఒకప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు ఇదే ఎడిటింగ్, వీడియోలు తీసుకుని లాంగ్ వీడియోలు. కాకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నా, ల్యాప్టాప్లో చేస్తున్నా. ఆ ల్యాప్టాప్లో చేయడానికి ఒక ప్రీమియం ప్రోలో చేస్తున్నాను ఇప్పుడు ల్యాప్టాప్లో. ఆ ప్రీమియం ప్రో ఎలా వాడాలో అనేది ఒక క్లాస్ తీసుకున్నా. సాయికిరణ్ అన్న ఉంటుంది, సాయికిరణ్ అన్నది కొనుక్కుని ఒక 4-5 క్లాసులు అవగానే మనకి ఎలా కట్ చేయాలి, ఎక్కడి నుంచి ఏడు తోసేయాలి అని అర్థమైపోయింది. అవి మాత్రమే మనకి చాలు కాబట్టి బ్లాగింగ్కి అని చెప్పి మనకి అక్కడ క్లాసులు ఆప్షన్ దూరం ఎక్కువ కదా మనకి, అందుకే ఇంట్లో దెంగిలేడతారు మనకి అన్ని సగం ఆప్ దింగుతామని. ఇప్పుడు మనం అది ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎలాగ ఇంక ఖాళీయే, మ్యాక్స్ రైడ్లకి ఎటు వెళ్ళా. ఫస్ట్ ప్రయారిటీ ఇప్పుడు నేను జిమ్కి ఇస్తా 1 ఇయర్ పాటు. మ్యాక్సిమం వీడియోస్ వీకెండ్ మన బాయ్స్ ఏమైనా రైడ్స్ ప్లాన్ చేస్తే దానికి వెళ్తా తప్ప మ్యాక్స్ ఇంకా ఎవరి కోసమో దేనికోసమో ఇప్పుడు నేను ఎవరి కోసం వెళ్ళాల్సిన అవసరం పోయింది నాకు. ఇప్పుడు ఎవరి కోసం ఇప్పుడు ఇంప్రెస్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఒకప్పుడు ఎవరెవరి కోసం వెళ్ళి ఎన్నెన్నో చేస్తే వాళ్ళకి గుర్తులేవు, పిచ్చలైట్. ఇంక మరి అందుకనే ఇంకా ఎవరిని తీసేసా, మ్యాక్స్ ఎవరితో నేను ఎక్కువ ఉండను ఇంక మిగతా ఉంటే. నాకు నా లైఫ్లో నా ఎమోషన్స్ హర్ట్ అవుతున్నాయి. హర్ట్ అవ్వద్దు అంటే క్లోజ్ అవ్వద్దంటే మనం ఎక్కువ వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. మన బాయ్స్తో కూడా నేను రోజు ఏం మాట్లాడా, మన గ్రూప్లో ఉన్న బాయ్స్తో కూడా మాట్లాడితే ఎక్కడ క్లోజ్ అవుతాం మళ్ళీ అక్కడే అవుతుందని నో మాట్లాడు. నేను రైడ్స్ ఉన్నాయా, మెసేజ్ పెట్టారా, చూసామా, మనకి ఇవాళ రైడ్ ఉంది చాలా, హేమంత్ బ్రో అందరూ వెళ్ళారు, మనకి అవ్వలేదు. మనం ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తున్నాం, మనకు అవ్వలేదు, మనం వెళ్ళలే. నేను చీపురుపల్లి మొన్న వచ్చినప్పుడు నా దగ్గర గోపురం లేదు, ఉండుంటే బాగున్నా. ఆ రోజు అమ్మవారి గుడికి వెళ్ళాం కదా, అదంతా మంచి వీడియో వద్దును. లోన ఇవాళ స్నానం కూడా చేయలేదు, అటు వెళ్దాం అంటే ఇంతవరకు చదవ నేను అన్ని దోల్పనలే కదా, ఇప్పుడు స్నానం చేసుకుంటే బాగున్నా. లోన అమ్మవారి గుడి టెంపుల్ ఉంటుంది, వెళ్తున్నా. మరి ఏం చేస్తాం, స్నానం చేయలే, స్నానం చేసుంటే బాగుంది. ఈ బండిని 1 చేద్దాం అనుకుంటున్నా, మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి. మంచిగా మారుద్దాం. సైలెన్సర్ ఒకటే బాధ, కానీ మిగతావన్నీ మార్చేయచ్చు. మంచిగా ఇంజిన్ డ్యామేజ్ అవ్వద్దు, మిగతావన్నీ మారుద్దాం. మొత్తం సీట్స్ మంచి సింగిల్ సీట్స్ కానీ వెళ్ళిపోదాం. ఓకే, గుర్తుపెట్టుకో. ఇక చీపురుపల్లి నుంచి వచ్చి బ్రిడ్జ్ డౌన్కి వెళ్ళాలి, విజయనగరం నుంచి వచ్చి యూటర్న్ చేసుకుని అటు సైడ్ వెళ్ళాలి.
రైట్ సైడ్ ఇలాగా తిప్పుకొని ఈ కిందకు ఉంటుంది స్వీట్ షాప్. ఓ ఉందా ఓపెన్ లేదు, బాగుందబ్బా. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వస్తే ఇక్కడే ఉంటుంది షీట్. వైర్లు అన్నీ ఒకటినే. జీటీ అన్నా 1 కేజీ స్వీట్ కట్టిరా. ఎంతనా? 300. ఇది గరివిడి, మర్చిపోయినా. మనం ఉంది ఇప్పుడు గరివిడి, ముందు చీవిడిపల్లి, ఇది గరివిడి స్వీట్స్. ఇది మా అన్న చెప్తే కానీ నాకు చాలా జీటీ బాగుంది. మనోడు మౌంట్స్ ఉన్నాయి, బ్లాక్ చేస్తాడే అనుకుంటా. మౌంట్స్ ఉన్నాయిగా, ఈ మౌంట్ ఉందంటే వీడియోలు తీస్తాడని అర్థం. అడుగుదాం బ్రో, మీరు వీడియోలు తీస్తారా ఏంటి? వీడియోలు వస్తాయి, వీడియో తీస్తున్నట్టు అన్నారా? మీదేనా ఛానల్? ఏంటి బ్రో ఛానల్ ఏమంటుంది? ఓకే ఓకే ఓకే. మీరు రైడ్స్కి వెళ్తారా? సింగిల్గా ఎంతనా? స్వీట్ నచ్చిందనుకో కింద కామెంట్స్ మంచిగా రాయండి. నచ్చదనుకో ఆయన కూడా మంచిగా రాయండి. కామెంట్స్ వస్తలేదు అసలు వీడియో కింద, అందుకే కామెంట్స్ రాయండి అంటున్నా. ఆవిడ చీవురిపిల్లి ఉన్నప్పుడు రోజు అంటే 2 రోజులు 3 రోజులకు ఒకసారి విజయనగరం వెళ్తుండే. ఈ రోడ్ అంటే పిచ్చిష్టం నాకు. రోడ్ని ఎలాగొన్నాయి, కెమెరాలో ఎట్లా కనిపిస్తుందో నాకైతే తెలియదు, మీ వ్యూ ఎలా కనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. కానీ అబ్బా కళ్ళతో చూస్తే మాత్రం స్వర్గం అంటారు దీన్ని, స్వర్గం. రామతీర్థాలు ఇచ్చాడు వెళ్తే వెళ్ళలేదు నేను అసలు. చాలా రోజులు బట్టి వెళ్దాం అనుకుంటున్నా, వెళ్తలేదు అసలు, అవ్వట్లేదు. ఒకరోజు వెళ్ళాలబ్బా రామతీర్థాలకి, చాలా బాగుంటుంది బాస్ విగ్రహం. మీతో పాటు స్పీడ్కి రావాలా పిల్ల పచ్చ నువ్వు నా ముందు 200 వెళ్ళిపోతున్నా టాప్ స్పీడ్, కాకపోతే ఇది 160 టాప్ స్పీడ్, కానీ 200 వెళ్ళిపోతున్నా. వచ్చాం విజయనగరంలోకి. చూసాం లోనికి వెళ్తే సుబ్రహ్మణ్య టెంపుల్ ఉంటుంది. అడుగులు అనుకున్నా టెంపుల్, అదిగో కనబడుద్దా? అరే కనబడుద్ది ఇక్కడికి, ఈ వీధి నుంచి కనబడుతుంది చూడండి. శకం కనబడుతుంది ఇక్కడ నుంచి. జస్ట్ వెళ్ళాలి, లోనికి వెళ్తే బాగా కనబడుతుంది టెంపుల్. షార్ట్ వీడియో ఉంటుంది దాంట్లో, ఆడండి చూడండి. సిక్స్ 20కి బయలుదేరా, 6:20 6:20 6:30 అనుకోండి. 7:30 8:30 2 hours ఉందా. ఎంతమంది ఈ వీడియో నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వెళ్ళే ముందు ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నా. వీడియో కానీ నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. అలాగే బయటికి వెళ్ళినప్పుడు హెల్మెట్ అయితే వేసుకొని పక్కాగా, హెల్మెట్ ఒక్కటైనా కొనుక్కోండి. గేరింగ్ మనీ ఉంటే గేర్ కూడా ఓకే, మనీ లేని పక్షంలో మినిమం హెల్మెట్ అనమాట, సేఫ్టీ మెయిన్. ఓకే అయితే దట్స్ ఇట్ ఫర్ టుడే, అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఫిర్ మిలేంగే, చలో. అబ్బాయి బండి ఎలా పెట్టాడు చూడు.